నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. జర్నలిస్ట్ అర్నబ్ ఇప్పుడు ఈ పేరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఆయన నిర్వహించిన ఒక డిబేట్ లో అర్నబ్ తన హద్దుల్ని దాటాడా లేదా దీపక్ తన లైన్ ని క్రాస్ చేశారా అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. అసలు లోకేష్ ని ఎందుకు ఈ డిబేట్ లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు? లోకేష్ కి ఇండిగో సంస్థలో ఏర్పడ్డ ఇష్యూకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎవరు తప్పు చేశారు అనేది తెలియాలి. మరి దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏదైతే డిబేట్ జరిగిందో అర్నబ్ నిర్వహించిన డిబేట్ లో దీపక్ క్రాస్ అయ్యారా తన లైన్స్ ని, లేదా అర్నబ్ క్రాస్ అయ్యాడా? హూ ఇస్ లోకేష్ అని అడుగుతున్నారు. అసలు ఇండిగోలో ఏర్పడ్డ ఇష్యూకి లోకేష్ కి సంబంధం ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థ తేల్చుకోవాల్సిన ఇష్యూ కదా. లోకేష్ ఎందుకు లాగాలి? అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? ఇది గత 3 రోజుల నుంచి నడుస్తుంది. అవును, ఢిల్లీ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఇది ఇప్పుడు అవును, నలుగుతుంది ఇష్యూ. అవును. దీని మీద నేను ఇంతవరకు వీడియో చేయలే. ఎందుకంటే జర్నలిస్టు అతను డిబేట్స్ నిర్వహిస్తుంటాడు. ఇంకా అర్నబ్ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి జర్నలిస్టు, నేషనల్ జర్నలిస్టు. సరే, జనరల్గా మనం ఇంకో జర్నలిస్ట్ని మనం విమర్శించడమో లేదంటే ఇంకో రకంగా మాట్లాడడం కరెక్ట్గా ఉండదని చెప్పే ఉద్దేశంతో నేను కొంచెం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ బట్ దాని మీద వీడియో చేయలేం. నాకు ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశారు. అన్న, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఇలాంటి ఇష్యూ మీద మీరు వాయిస్ వినిపించకపోతే ఎలాగూ, అసలు ఏంటన్నా ఎవరిది కరెక్ట్ అని చెప్పి నన్ను ఫోన్ చేశారు 2-3 మా శ్రేయోభిలాషులు. సరే, దాని మీద నేను కూడా ఓకే అసలు ఏంటి అనే దాని మీద కొంచెం డెప్త్గా నేను వెళ్ళినప్పుడు అర్నబ్ జనరల్గా అర్నబ్ షోస్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుసు. వచ్చినటువంటి గెస్టులను పూర్తి స్థాయిలో మాట్లాడినవాడు. వాళ్ళు చెప్పింది పూర్తిగా ఆయన వినడు. వాళ్ళు ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఈయన క్రాస్ చేసేసి కట్ చేసి అసలు మాట్లాడినవాడు. ఒకవేళ వీళ్ళు ఏదైనా స్పీడ్గా మాట్లాడుతున్నా మ్యూట్ చేసేస్తారు. జనరల్గా జరిగేది. ఇప్పుడు నేను కొన్ని వేల డిబేట్స్ చేశాను, నీకు కూడా తెలుసు. మెయిన్ ఛానల్స్లో చేశాను కాబట్టి జనరల్గా మ్యూట్ చేసేస్తుంటారు అవతల మాట అనకపోతే. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నాకున్న అబ్జర్వేషను ప్లస్ నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి, వాటిని పూర్తి చూడలేదు. కానీ నేను నాకున్న వచ్చినట్టు వీడియోలో దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆయన ఏం చెప్తారంటే ఈ ఇండిగో వివాదం గురించి అర్నబ్ అడిగినప్పుడు దీపక్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇది ఈ వివాదం మీద లోకేష్ గారు కూడా వార్ రూమ్లో దీన్ని పర్సూ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఎగ్జాక్ట్గా ఈ పదాన్ని ఉపయోగించుకొని హూ ఇస్ లోకేష్ అని మొదలు పెట్టాడు. ఇంక ఈయన మాట్లాడిన వాళ్ళ అసలు లోకేష్ గారి సంబంధం అసలు ఈ ఇండిగో ఇష్యూ ఎయిర్లైన్స్ తోటి అనేది ఆయన ఆర్గ్యుమెంట్, ఎవరిది? అర్నబ్ది. సరే, ఇక్కడ కరెక్ట్గా మాట్లాడాలంటే హూ ఈజ్ లోకేష్ అన్నాడు కదా, దానికి నేను చెప్తా. ఇప్పుడు ఈయన అన్నది అదొక్కటే అన్నారు. వార్ రూమ్లో లోకేష్ కూడా పర్యవేక్షిస్తున్నాడు దీని మీద అని. ఎవరితో పర్యవేక్షిస్తున్నాడు? రామ్మోహన్ తోటి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు అతను. దీన్ని తప్పు అని అంటాడు అర్నబ్. హూ ఇస్ లోకేష్కి సంబంధం అని అంటాడు. ఆయన ఒక పార్టీ జనరల్ సెక్రటరీ. లోకేష్ గారు ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే ఆ పార్టీకి. ఒక సంక్షోభం ఏదైనా వచ్చినప్పుడు, ఒక ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు పార్టీలో ఉండేటువంటి అధినేతలతో మాట్లాడటం అనేది అది కామన్. అది ఒక పాయింట్. 2, సెంట్రల్లో అలాగే స్టేట్లో ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటిది ఏంటి? తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన, కూటమి, ఎన్డీఏ. సెంట్రల్లో ఎన్డీఏ ఉంది, స్టేట్లో ఎన్డీఏ ఉంది. సో మనం ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం చూడాలి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఏపీలో అని అంటే ఒప్పుకోరు. బీజేపీ ఒప్పుకోదు, జనసేన ఒప్పుకోదు. అలాగే సెంట్రల్లో బీజేపీ ఉందంటే మిగతా వాళ్ళు ఒప్పుకోరు. సో కాబట్టి ఎన్డీఏ కూటమి యూనిట్గా తీసుకోవాలి ఎన్డీఏని. సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ అక్కడ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. సో 2 ప్రభుత్వాలు. ఈ 2 ప్రభుత్వాలని నడుపుతున్నది ఎవరు? 3 పార్టీల అధినేతలు, కీలకమైనటువంటి వాళ్ళు. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. ఒక సంక్షోభం వచ్చినప్పుడు పార్టీ అధినేతలతో మాట్లాడరా? మాట్లాడాలిగా, డెఫినెట్గా మాట్లాడతారు కదా. ఇప్పుడు సపోజ్
సెంట్రల్లో ప్రాబ్లం వచ్చింది, సెంట్రల్లో సంక్షోభం వచ్చింది, లేదా 370 రద్దుకు సంబంధించిన అంశం ఉంది. 370 రద్దు అంశం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మిగిలిన భాగస్వామ్య పక్షాలతో ఎందుకు మాట్లాడారు? ఎంపీలతో మాట్లాడారు, అప్పుడు పార్టీ అధినేతలతో మాట్లాడారు. మరి ఎందుకు మాట్లాడాడు? అవసరం ఏముంది? అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాల్సిన అవసరం ఏంది? లేకపోతే ఇంకోళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది? ఈ మధ్య అంటే 370 అని కాదు, 370 ఆ గతంలో నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. కీలకమైన నిర్ణయాలు ఏం తీసుకున్నా కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగిందండి మొన్న. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మరి అన్ని పార్టీలతో ఆయన ఎందుకు మాట్లాడాడు? అది ఆయన పార్టీకి సంబంధం కదా, ఆయనతో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. మరి అందరితో ఎందుకు మాట్లాడారు? ఏదైనా కీలక ఇష్యూ తీసుకున్నప్పుడు, కీలక ఇష్యూని టేకప్ చేస్తున్నప్పుడు మిగతా పార్టీలు, భాగస్వామ్య పార్టీలతో మాట్లాడటం అనేది కామన్ అది. సో ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చింది. ఇండిగో సంక్షోభం గురించి రామ్మోహన్ గారితో మాట్లాడటంలో తప్పేంటి? లోకేష్ గారు ఒకవేళ మాట్లాడాలని అనుకుందాం, నాకు తెలిసినంత వరకు మాట్లాడాల, సరే ఒకవేళ ఫోన్లో మాట్లాడుండొచ్చు. ఆయన ఏదో అమెరికా టూర్లో ఉన్నారు, అసలు ఈ ఇష్యూనే అసలు ఆయన పట్టించుకోవాలి. ఆయన బయటకు ఆయన అమెరికా టూర్లో ఉన్నారు. సో ఈ ఇష్యూ రైజ్ అయింది 3, 4, 5 తారీఖులో. ఆయన 6వ తారీఖు అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళడానికి ముందు ఆయన ఏదో కొన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. సరే అయినా కానీ రామ్మోహన్ తోటి మాట్లాడారు అనుకుందాం. రామ్మోహన్ తోటి మాట్లాడటం తప్పేంటి? తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆయన, ఆ తర్వాత మినిస్టర్ ఇచ్చింది వాళ్ళు. ముందు ఎంపీ అయితేనే తర్వాత మినిస్టర్ ఇచ్చారు. ఇంకొకటి కూడా ఇండిగో వల్ల ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు కదా సార్. స్ట్రగుల్ అయ్యారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు ఏమి అక్కడ ఏవియేషన్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ తోటో లేకపోతే ఏవియేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ తోటో వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళతో మాట్లాడితే ఆయన అర్ణబ్ అన్నట్టు అది క్రాస్ చేయాలి. వాళ్ళతో కాదు కదా మాట్లాడింది, ఎవరితోటి? రామ్మోహన్ తోటి అనుకుందాం. అర్ణబ్ చెప్పింది దాని ప్రకారం. హూ ఈజ్ లోకేష్ అంటే నేను చెప్తున్నా. ఎందుకు మాట్లాడకూడదు రామ్మోహన్ తోటి? అంటే సెంట్రల్లో సమస్య వస్తే చంద్రబాబు తోటి మాట్లాడతారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు మాట్లాడాలి? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు కదా నరేంద్ర మోడీ గారు. సరే అది పొలిటికల్ ఇష్యూ అనుకుందాం కొద్దిసేపు. 2019 నుంచి 2024 వరకు అనేక విధానపరమైన నిర్ణయాలు జరిగినాయి కదా. విధానపరమైన నిర్ణయాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడారు అమిత్ షా అలాగే నరేంద్ర మోడీ గారు? అనేకం జరిగినాయి కదా. వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, వ్యవసాయ చట్టాలు పెద్ద వివాదం నడిచింది, దాని మీద కూడా ఫోన్ చేసి మాట్లాడారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాడిని ఎన్డీఏలో భాగస్వామి కూడా కాదు 2019 నుంచి 2024 వరకు. మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు మాట్లాడారు? విధానపరమైన నిర్ణయాల్లో కూడా అవసరం ఏమొచ్చింది? సో ఫెడరల్ వ్యవస్థలో మీకు అక్కడ ఉండేది ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ ఫెడరల్ ఉంటుంది. ప్లస్ ఆయా సంకీర్ణ ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీల అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అధినేతలతోటి మాట్లాడుకుంటుంటారు విధానపరమైన నిర్వహణలో. దాన్ని ఒక సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది. అది తప్పు ఎలా అవుతుంది? ఏ పార్టీతో ఏ పార్టీ అధినేతతో మాట్లాడుకుంటారు? నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి తెలియకుండా బీజేపీలో ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా సరే నిర్ణయాలు తీసుకుంటారా? తీసుకోరు కదా, చర్చించే కదా తీసుకునేది. ప్లస్ గుజరాత్లో సీఎంని మార్చే దాంట్లో నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఏం పని లేదు. ఢిల్లీలో సీఎంని ఎంపిక చేసే దాంట్లో వాళ్ళకేం పని? వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? పార్టీలో కీ పర్సన్స్ కాబట్టి ఒక సంక్షోభం వచ్చినప్పుడు లేదా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంటరాక్ట్ కావటం అనేది కామన్. అది మీకు సున్నితమైనటువంటి అంశం ఉంటుంది. మీరు నిజంగా డిపార్ట్మెంట్లో సెక్రటరీ తోటి, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి మాట్లాడితే లోకేష్ గారు ఇదే రామ్మోహన్ పక్కన పెట్టేసి రామ్మోహన్ రోల్ పోషిస్తే అప్పుడు మీరు క్రాస్ చేయొచ్చు. సో అది కాదు. ఇంకోటి ఏంటంటే ఈ వ్యవస్థల మధ్య ఘర్షణ ఉంటుంది ఎప్పుడు. వ్యవస్థల మధ్య ఇప్పుడు జ్యుడిషియరీలోకి లెజిస్లేషన్ ఎంటర్ కాదు, లెజిస్లేషన్లోకి జ్యుడిషియరీ ఎంటర్ కాదు. ఒక సన్నని గీత ఉంటుంది. ఆ సన్నని గీత దాటినప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. ఇప్పుడు గతంలో నేను చెప్తాను 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం, మేమంతా సిద్ధం సభలు పెట్టారు కదా.
అది పొలిటికల్ సభలా, ప్రభుత్వ సభలా? పొలిటికల్. కానీ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, ఉందిగా. ఎందుకుంది? అంతకుముందు మీకు ఆడుదాం ఆంధ్ర పెట్టారు. అవును. ఆడుదాం ఆంధ్ర పొలిటికల్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం? ప్రభుత్వ కార్యక్రమం. దాంట్లో మొత్తం వచ్చారు కదా, కానీ దాన్ని పొలిటికల్ గా గెయిన్ చేసుకున్నారు కదా. అంటే ఇక్కడ పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఈ సన్నని గీత ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం, ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఇది పార్టీ కోణంలో నుంచి ఇండిగో సమస్యను చూడాలా, లేదంటే ప్రభుత్వ కోణంలో నుంచి చూడాలా అనే దాని మీద మీకు సున్నితమైన గీత ఉంటుంది. పార్టీ కోణంలో నుంచి చూసి అర్ణబ్ మాట్లాడాడు. ఫెడరల్ కోణంలో నుంచి చూస్తే హూ ఈజ్ లోకేష్ అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది అసలు? ఆయన ఏమి ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాలేదే. పార్టీ కోణంలోనే పార్టీ మనిషితో మాట్లాడాడు. సో కాబట్టి ప్రభుత్వానికి పార్టీకి మధ్య సన్నని గీత ఉంటుంది. ఆ సన్నని గీతని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలనేది జర్నలిస్ట్కి ఉండేటువంటి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సో రెండింటిని మెచ్చి చేసాం అనుకో, పార్టీని ప్రభుత్వాన్ని, ఇలాంటి గొడవలు వస్తాయి. అసలు ఇండియా గొడవ ఏంటి? వాళ్ళ ఇంటర్నల్ సమస్య. అంతే సార్. ఆ ఇంటర్నల్ సమస్యని ప్రశ్నించకుండా, అది పైగా అది మోనోపోలే చేస్తుందని చెప్పి అందరూ అంటుంటే దాన్ని ప్రశ్నించకుండా అర్ణబ్ అసలు సమస్యను వదిలిపెట్టేసి ఇప్పుడు లోకేష్ నన్ను రామ్మోహన్ నాయుడుకి తెలుగుదేశం పార్టీని టాపిక్ చేసేసి ప్రయత్నం చేశారు. దాన్ని జనరల్గా ప్రత్యర్థి పార్టీలో అడ్వాంటేజ్గా తీసుకుంటాయి. అడ్వాంటేజ్గా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ హూ ఈజ్ లోకేష్ మొదలుపెట్టారు. సో కాబట్టి ఇక్కడ అర్ణబ్ గీత దాటాడంటే అర్ణబ్ విచక్షణతో ఆలోచించడంలో తప్పుడడుగు వేసాడేమో అనిపిస్తుంది. ఇది ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్నటువంటి సన్నని గీత ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అనిపిస్తుంది. ప్లస్ ఆయన ఏదో టీడీపీకి ఒక చైర్ వేసేసాడు డిబేట్లో. చైర్ వేసేసి ఆయన మాట్లాడాడు. ఒకసారి నువ్వు బదనాం చేసిన తర్వాత ఆ పార్టీలు ఎందుకు వస్తాయి? ఆ రోజు నువ్వు అతను చెప్పింది పూర్తి స్థాయిలో వినకుండా, నువ్వు దీపక్ రెడ్డి చెప్పింది పూర్తి స్థాయిలో వినకుండా, నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు తెలుగుదేశం పార్టీ చైర్ని పెట్టేసి బాయ్కట్ అని చెప్పి చేస్తూ, ఇంకోటి ఏంటంటే దీన్ని ఏదో అది ఆయన టీవీని ఏదో బ్యాన్ చేస్తున్నారని ఆయన మొదలు పెట్టాడు మళ్ళీ నిన్నటి నుంచి. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అఫీషియల్గా ఎక్కడ ఆ నిర్ణయం ఇవ్వలా మరి బాయ్కట్ అని. ఎవరన్నా సోషల్ మీడియా వాళ్ళు ఇస్తే ఇచ్చి ఉండొచ్చాము, దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. దానికి అదనంగా ఏంటి, నువ్వు ఇప్పుడు రిపబ్లిక్ టీవీని కట్ చేయండి చూద్దాం, సాక్షి టీవీని కట్ చేశారు కదా, రిపబ్లిక్ టీవీని కట్ చేయండి మీ ఎంత చూస్తారు అని ఒకళ్ళు, బీజేపీని కాదని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బావాలి, వెళ్ళండి బయటికి వెళ్ళండి చూద్దాం, తెలుగుదేశం పార్టీకి అంత సీన్ ఉందా అని ఇంకొంతమంది రెచ్చగొట్టేవాళ్ళు ఇట్లా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వ్యవస్థల మధ్య ఉండేటువంటి సన్నని గీతను అర్థం చేసుకుంటే ఈ సమస్యలు రావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.